ఈ పిల్లలందరినీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నారు కదా. ఆ సంతోష కారణం ఎవరంటే మనమే. ఎందుకంటే నేను ఆటో బాడుగు తీసుకుని ఒక గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామంలో ఇల్లు ఓపెనింగ్ అయితే నన్ను ఆటోకి ఓన్లీ బాడుగుకి పిలిచారు. అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, టిఫిన్ చేస్తారని నేను ఎప్పుడు టిఫిన్ చేయను. అలాంటిది టిఫిన్ చేయడానికి వెళ్ళాను. నేను టిఫిన్ తింటా ఉన్నాను. అయితే పిల్లలు వచ్చి అన్న ఆకలేస్తుంది, కొంచెం మాకు సహాయం చేయవా అని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అయిపోయింది ఇప్పుడు కాదు మధ్యాహ్నం రమ్మన్నారు. ఆల్రెడీ పొంగల్ అక్కడ ఉంది, నేను చెప్పి ఆ పొంగల్ పెట్టవచ్చు కదా అని ఆ క్యాటరింగ్ ఆయన అడిగితే, అయ్యో వాళ్ళ బంధువులు వస్తారంటే మేము ఏం చేసేది, తొందరగా అయిపోతే మేము కూడా వెళ్ళిపోతాం కదా అని. కానీ ఆ గ్రామంలోనే ఆ గ్రామస్తులే వాళ్ళు కూడా, కానీ పిల్లలు ఆకలితో ఉంటే అది ఒక సంఘం ఉన్నట్టుంది. అయితే వాళ్ళకి అన్నం పెట్టడానికి వాళ్ళు నిరాకరించారు. కానీ మనమైతే ఆ వచ్చిన బాడుగు డబ్బులతో వెళ్ళి ఒక 14 మంది పిల్లలకి బిస్కెట్లు, కురుకురు ప్యాకెట్లు అవి ఇచ్చాను. ఎంత సంతోషపడిపోయారంటే అంత సంతోషపడారు. ముందుకెళ్ళారు, కొంతమంది ఇటు వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఖచ్చితంగా మానవత్వం ఇంకా మిగిలి ఉండాలి. మానవత్వం మిగిలి అనేకులకు సహాయం చేయాలి. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టవసరలా, కానీ నువ్వు తినే అన్నంలో వాళ్ళు వచ్చి చేతులు చాపినప్పుడు ఒక్క ముద్దన్నం పెడితే ఎంత బాగుంటుంది. నీ గ్రామంలోని వాళ్ళు నీ గ్రామస్తులే, నువ్వు గొప్పోడు కావచ్చు, నువ్వు ఒక గొప్ప స్థాయిలో నువ్వు ఉండవచ్చు. కానీ ఆకలేస్తుంది అని వచ్చి అడిగితే అక్కడ నేనే వచ్చి చూడండి, ఈ అంగడికి వచ్చాను కదా, అంగడికి వచ్చి నేనేం చెప్పానంటే అదంతా నేనేం చెప్పానంటే, ఎవరైనా వస్తే వాళ్ళు కొంచెం అన్నం పెట్టండి అంటే, లేదంటే మీ షాపులోకి వచ్చి అప్పులు అడిగారు అనుకో, ఒక 10 కట్టలేక ఖచ్చితంగా నా నెంబర్ ఇవ్వండి. అయితే వాళ్ళకైతే అప్పు అయితే మనం తీర్చలేము. అప్పు మీకు ఎంత చేసిన మీ అంగడిలో అప్పు అయితే మనం ఇయ్యలేము. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళ దగ్గరికి వచ్చి మనమైతే ఎవరైతే బియ్యం లేవు బట్టలు లేవు బాధపడి వాళ్ళకి వచ్చి నేను బట్టలు బియ్యం అయి పంచుతాను. నీ అప్పు అయితే నెంబర్ ఇచ్చాను, నెంబర్ తీసుకుంది. ఇదే షాప్లోకి వచ్చి వాళ్ళందరికీ మనం కురుకురు ప్యాకెట్లు అవి 10 రూపాయలు లెక్క. అంటే డబ్బుల్లో పొద్దున్నే కదండి 9:30కి 100 రూపాయలు, 140 రూపాయలు, ఎక్కువ కూడా 140 రూపాయలకి పిల్లలందరికీ తీసిచ్చాను. సంతోషపడిపోయారండి పిల్లలు. పక్కన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఇదేంట్రా పిలిచి ఇస్తున్నాడు పిల్లలకని. అయితే గొప్ప విషయం ఏంటంటే, పిల్లల ముఖములో చిరునవ్వు చూడగలిగాను పొద్దున్నే. నా కుటుంబంలో ఇబ్బందులైనా ఎన్ని సమస్యలైనా కానీ ఈ ఉదయం వాళ్ళు చూసి చాలా సంతోషపడిపోయారు. ఎందుకంటే కావాలంటే పక్క వారిని ప్రేమించండి, పక్క వారి ఆకలి తీర్చండి. కొరకే కోటి విద్యలే కదా. దగ్గరుండి అందరికి కొనిచ్చి వెళ్ళాను. ఎందుకంటే నేను వెళ్ళిన ఫంక్షన్ కూడా చూపిస్తా చూడండి. ఆ ఫంక్షన్ కూడా ఇప్పుడు చూపించకంటే నేనేం ఉన్నాను. వీళ్ళందరికీ మంచి జరిగిందని నేను అనుకున్నాను. అంటే కడుపు నిండా అన్నం పెట్టకపోయిన తృప్తి పిల్లలకి, అరే మనం పొద్దున్నే ఒక ఆయన వచ్చి మనకు తీసిచ్చాడని చెప్పి ఆనందం. ఆ ఆనందం ఒక 10 నిమిషాలు ఉంటుందా, గంట ఉంటుందా, ఒక రోజు ఉంటుందా నాకు తెలియదు. కానీ ఈ వీడియో చూస్తున్న వారు మాత్రం ఖచ్చితంగా మీరు స్వస్థల సర్వీస్ చేయాలి. మీరు ఒక్క పూట అన్నం పెట్టలేకపోయినా సరే నెలకొకసారి అయినా సరే ఒక ముద్దన్నం పెడితే ఖచ్చితంగా బాగుంటుందని ఒక ఆలోచన. పిల్లల బొమ్మలో చిన్న ఎంత సంతోషంగా ఉన్నారు చూడండి, ఎంత ఆనందంగా వాళ్ళు ఉన్నారంటే, చిన్న ఆనందంగా. ఎందుకంటే వాళ్ళు చూడు ఆ పాప డ్యాన్సులు, వాళ్ళు ఆనందం, ఓ సంతోషం. పొద్దున్నే మాకు వచ్చిందంటే ₹1 ₹2 కొనుక్కోవడం కాదు, అందరికి ఒకేసారి కొనిస్తే వాళ్ళ ఆనందం మామూలుగా లేదండి. ఈ ఆనందం మీకు కూడా కావాలా? ఇలా మీరు సహాయం చేసినప్పుడు వాళ్ళ సంతోషం మీరు చూడాలనుకుంటున్నారా? అయితే రెండన్నా మీరు కూడా సహాయం చేయండి. ఇది ఫస్ట్ స్టార్టింగ్లో ఆ పిల్లల్ని పిలిచాను. అంటే వాళ్ళు వెళ్ళిపోతే చాలా బాధగా ఉన్నారన్నమాట. అయ్యో అన్నం పెట్టారని దిగులు, వాళ్ళకి అదో బాధ అయిపోయింది. చూసారా, తినే టిఫిన్ కానించి అంటే ఎంత బాధ పడుతుంది వాళ్ళకి. అరే మీకు తింటా కావాలని అడిగి చిరునవ్వు వచ్చేసింది. ఎక్కడుందో కొట్టండి. సరే రెండరా ఎంతమంది ఉన్నారు పిల్లలందరినీ పిలవండి. ఇంకొక ఇష్యూ ఏంటంటే, స్కూల్ లేదంట. ఈ స్కూలు ఈరోజు టీచర్ రాలేదు. బాధాకరం అంటే ఆ పిల్లలు చూసారా, స్కూల్ అన్నం తింటారు కదా, అంటే పొద్దున్నే ఇప్పుడు ఈరోజు వాళ్ళకి భోజనం లేదు. టీచర్లు కూడా చూసినట్టయితే ఖచ్చితంగా మీరు స్పందించాలి, స్కూల్ తీయాలి. ఎందుకంటే గవర్నమెంట్ జాబులు తీసుకుని గవర్నమెంట్ జాబులు చేస్తూ నెల జీతాలు తీసుకుని మీరు ఇంట్లో పడుకుండి తిన్నారని ఇలాగా శాపం అనేది ప్రతి టీచర్కి ప్రతి ఉద్యోగస్తులకు చెప్తున్నాను. ఇలా శాపం మీకు ఖచ్చితంగా తగులుతుంది. ఆ శాపానికి మీరు కావద్దు. దయచేసి మీరు అర్థం చేసుకోండి, అర్థం చేసుకోవడానికే ట్రై చేయండి. ఏది ఏమైనా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ఇదండి వెళ్ళిన ఫంక్షను మేము వెళ్ళింది. అయితే వాళ్ళు తప్పు పట్టట్లేదు, ఆ ఇంటికి వాళ్ళకి తెలియదు.
ఆ క్యాటరింగ్ ఆయన మాత్రం చెప్పిన మాట అనమాట. ఇది ఎక్కడ టిఫిన్ చేసి ఇక్కడికి వచ్చారు. ఆ క్యాటరింగ్ ఆయన ఏమన్నాడంటే లేదు పోండి రేపు టైం ఎంత మధ్యాహ్నం భోజనానికి రండి అన్న. ఏమో కొంచెం ప్లేట్లు కొద్దిగా వేసి పంపించి ఇది